ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. శారీ ప్రీ ప్లీటింగ్ చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ప్లీట్స్ అనేవి. ఇలా కనుక రావాలంటే మన ఛానల్లో షార్ట్స్ కనుక మీరు చూడకపోతే ఒకసారి 9 పళ్ళు ప్లీట్స్ హ్యాక్ అని ఒక షార్ట్ ఉంటుంది, దాంట్లో చూడండి. 9 పళ్ళు ప్లీట్స్ అనేవి ఈజీగా ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. ఇలాగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట 9 పళ్ళు ప్లీట్స్ అనేవి. ఇలా ఈజీగా సెట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫింగర్స్తో, ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ కరెక్ట్గా అరేంజ్ చేసుకున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా చెక్ చేసుకున్న తర్వాత పక్కతో సెక్యూర్ చేసుకోవాలి శారీని. ఇప్పుడు ఒక్కొక్క ప్లీట్ని టైట్గా లాగుతూ ప్లీట్ మీద ప్లీట్ అలాగా చాలా నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క ప్లీట్ మీద వచ్చేటట్లుగా చూసుకోవాలి, టైట్గా లాగాలి, అట్లానే సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ప్లీట్స్ అనేవి నీట్గా వచ్చాయా లేదా అని. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత పిన్ పెట్టేసుకోవాలన్నమాట అక్కడ, ప్లీట్స్ అనేవి కదలకుండా. చూసారా, 1కి 2 సార్లు అనేవి ప్లీట్స్ అనేవి చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నీట్గా వస్తున్నాయా లేదా అని. ఇప్పుడు ప్రొటెక్షన్ మ్యాట్ తీసుకొని, శారీ పాడవకూడదు కదా, అందుకని ప్రొటెక్షన్ మ్యాట్ తీసుకొని దాని మీద స్టీమ్ ఇస్తూ ఐరన్ చేసుకోవాలన్నమాట. చూసారా, పళ్ళు ప్లీట్స్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసుకున్న తర్వాత పిన్స్ ఇట్లాగా నీట్గా ప్రొటెక్షన్ మ్యాట్ పెట్టేసుకొని స్టీమ్ ఇస్తూ ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ అయిపోయిన తర్వాత చెస్ట్ ప్లీట్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఆ పళ్ళు ప్లీట్స్ ఎక్కడైతే ఎండ్ అయినాయో అక్కడ పక్కతో సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ అనేవి మనకి ఎంత లెంత్ కావాలి, ఎంత విడ్త్ కావాలనేది మనమే చూసుకొని దానికి తగ్గట్టుగా అరేంజ్ చేసుకోవాలన్నమాట ప్లీట్స్. ఫస్ట్ ప్లీట్కి సెకండ్ ప్లీట్కి ఎంత అయితే గ్యాప్ ఉంటుందో అలాగే మిగతా ప్లీట్స్ కూడా అంతే గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇట్లా ముందైతే అరేంజ్ చేసుకోవాలి ప్లీట్స్ అనేవి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫింగర్స్తో, చూసారా నేను ఫింగర్తో ఎలా చెక్ చేసుకుంటున్నాను గ్యాప్ ఎంత ఉంది, కరెక్ట్గా ఉందా లేదా అని. అట్లా ఫింగర్తో అయినా చేసుకోవచ్చు, లేదు మాకు ఫింగర్తో రాదనుకుంటే టేప్తో అయినా చూసుకోవచ్చు. సేమ్ లెంత్ అనేది వస్తుందా లేదా అని చూసుకోవాలి అంతే. ఇప్పుడు ప్రొటెక్షన్ మ్యాట్ తీసుకొని ఒకసారి ఐరన్ అనేది అది హీట్ చెక్ చేసుకోవాలి. సైడ్ ఒక క్లాత్ పెట్టుకొని హీట్ చెక్ చేసుకుంటూ అప్పుడు హీట్ చెక్ చేసుకున్న తర్వాతే మనం శారీని ఐరన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ హీట్ చెక్ చేసుకుండా పెట్టేశామంటే అది ఓవర్ హీట్ అయిందంటే మాత్రం శారీ కాలిపోయే అవకాశం. ఇలానే ప్రొటెక్షన్ మ్యాట్ పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా, కింద వరకు నేను అట్లానే ప్లేట్స్ అనేవి చాలా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. అరేంజ్ చేసుకున్న తర్వాతే ప్రొటెక్షన్ మ్యాట్ తీసుకొని దాని మీద ఐరన్ చేసుకోవాలి. ఆ ప్లేట్స్ అనేవి 1కి 2 సార్లు అవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా సెట్ చేసుకోవచ్చు, కాకపోతే నీట్గా రావాలి, మనకి నీట్గా వచ్చేంత వరకు సెట్ చేసుకోవచ్చు. ప్రొటెక్షన్ మ్యాట్ పెట్టుకొని స్టీమ్ ఇస్తూ ఐరన్ చేసుకోవాలి. నార్మల్ ఐరన్తో అంత నీట్గా రాకపోవచ్చు, శారీ కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది, కానీ స్టీమ్ ఐరన్తో మాత్రం శారీ పాడవదు, ఐరన్ కూడా బాగుంటుంది. అదిగోండి, పిన్నికి అలా పర్ల్ కనుక పెట్టుకున్నట్లయితే శారీకి పెట్టుకున్నప్పుడు మనం శారీ అనేది పిన్లో ఇరుక్కోకుండా చాలా బాగుంటుంది అన్నమాట, శారీ కూడా పాడవదు. ఇదొక చిన్న టిప్ అంతే. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ సెట్ చేసుకుంటున్నాను. సెంటర్ ప్లీట్స్ ఎలా పెట్టుకుంటామని కూడా షార్ట్స్లో ఒక
ఆల్రెడీ ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడకపోతే అది కూడా చెక్ చేయండి. చూసారు కదా, సెంటర్ ప్లీట్స్ కూడా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రొటెక్షన్ మ్యాట్ అయితే పెట్టేసి స్టీమ్ ఇస్తూ ఐరన్ చేస్తున్నాను. అట్లానే కింద మాత్రం మనం సెమీ ఫ్లఫీ చేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా ఒకసారి మనం ఐరన్ చేసుకోవాలి నీట్గా. ఎక్కడ ఏ ఫోల్డింగ్స్ కనపడకుండా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్లీట్స్ పెట్టుకుంటే మనకి ఫ్లఫీనెస్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, అట్లా ఒక్కొక్క ప్లీట్ అనేది చక్కగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. మనం పైన ఎన్ని ప్లీట్స్ పెట్టామో కింద కూడా అన్ని ప్లీట్స్ వస్తాయి కదా, చాలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో అయిపోగానే అక్కడ ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా, అలా హీట్ చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు ప్లీట్స్ అనేవి పైన ఐరన్ చేయకుండా కింద కనుక ఐరన్ చేస్తే మనకి ఫ్లఫీ ప్లీట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫ్లఫీగా లోపల ఐరన్ చేస్తాం కాబట్టి బయట మనకి ఫ్లఫీనెస్ కనిపిస్తుంది. లోపల ఐరన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్లీట్స్ నీట్గా ఉంటాయి, ఫ్లఫీ ప్లీట్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. చూసారు కదా, అవుట్పుట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ప్లీట్స్ అనేవి ఎంత బాగున్నాయో, సేమ్ ఈక్వల్ డిస్టెన్స్తో ఎంత బాగా వచ్చినాయో ఇట్లానే సెట్ చేసుకోవాలి ప్లీట్స్ అనేవి. ఈ బబుల్ ర్యాపర్స్ అనేవి సెమీ ఫ్లఫీ ఫోల్డింగ్ చేశాక పెట్టుకోవాలన్నమాట, ప్లీట్స్ పాడవకుండా ఉంటాయి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.